బీసీలకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన ప్రధానమైన 5 హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి రామ్మోహన్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వంకమాలాతి, ఎం మోనా, వి దుర్గా, మంగతాయారు, బత్తుల భవానీ, మన్నె నాగేశ్వరరావు, డివివి కుమారస్వామి, పెండ్యాల యేసుబాబు, పరిమి శ్రీనివాస్, మల్లిపూడి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా మా బీసీ నాయకులు వెళ్ళి కలెక్టర్ గారు రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే గత ప్రభుత్వంలో అసలు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో 34 రిజర్వేషన్ ఉండేది, 34% రిజర్వేషన్ ఉండేది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని 27%కి కుదించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీలకు 34% చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చి 34% వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనాభారంగా చూస్తే రాష్ట్రం మొత్తం బీసీలు 45% ఉండడం జరిగింది. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, అంటే వెనుకబడిన వర్గాలు వెనకబడుతూనే ఉన్నారు తప్ప ఇప్పుడు రాష్ట్రాలు ఎదగడం జరగట్లేదు. ఇది మన ప్రభుత్వం గుర్తించి బీసీలకు చట్టసభల్లో సరైన అవకాశం ఇచ్చి 34% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాకినాడ బీసీ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న రిజర్వేషన్లో పునరుద్ధరించి 34% ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలని ఈ రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వాళ్ళకి పంపేలాగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా అలాగా రక్షణ చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగే చట్టసభల్లో కూడా బీసీలకి 33% రిజర్వేషన్ల సీట్ల విషయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అలాగే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి స్మృతివనాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ 5 కోరికలతో దీన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ప్రభుత్వం పరిశీలించి తప్పకుండా ఆచరణలో పెట్టాలని, వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల బీసీ కులగణన కూడా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది, స్టేట్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షుడు వారు చెప్పేది ఏంటంటే అవసరమైతే ఎలక్షన్ 6 నెలలు తర్వాత కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులగణన కూడా చేసి